గమనిస్తే ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనంలో బేతేలు దగ్గర దేవుడు యాకోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. యాకోబు బేతేలు దగ్గర పడుకొని ఉంటున్నాడు. ఒక నిచ్చెన ఆకాశాన్ని అంటుతుంది. ఆ యొక్క నిచ్చెన యొక్క కొన భూమి మీద నిలిచి ఉంది. ఆ నిచ్చెనకు పైగా ఆకాశం మందు దేవుడు నిలబడుకుంటున్నాడు. ఆకాశంలోకి దేవుడు వచ్చాడు. పరలోకంలోకి దేవుడు దిగి వచ్చాడు. దేవా, ఎందుకు మీ సన్నిధి దిగి వచ్చింది? సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వము కలిగి అదిగో నా తండ్రి అనేకమైనటువంటి కొలవలేనటువంటి సువిశాలమైనటువంటి దూరములలో జీవించేటువంటి దేవా, నివసించేటువంటి దేవా, మరి ఆకాశంలోకి దిగి వచ్చావా? మరి మీ సన్నిధి దిగి వచ్చిందా? దేవుడు అంటాడు, అవును. ఎందుకు దిగి వచ్చిందండి ఆ దేవుని సన్నిధి? దేవుని వాక్యంలో గమనిస్తే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. యాకోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. అప్పటికి అతడు ఇంకా మోసగాడే. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికి ఇంకా అతని జీవితంలో మార్పు కలగల. ఆ మార్పు పొందని యాకోబుతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, యాకోబు, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదన. రెండు చేతులు జోడించి ప్రభుకు వందనా చెల్లిద్దామా? ప్రియమైన వారులారా, కోట్ల కొలది ఆస్తులు సంపాదించిన వారు ఉన్నారండి. అయితే వారి తరువాత తరములలో ఆ యొక్క 3వ తరం 4వ తరం ఆ విధంగా గమనిస్తే ఆ యొక్క ఆస్తిని నిలుపుకున్న వారు కనిపించారండి. ఆస్తిని పోగొట్టుకున్న వారు అధికంగా కనిపిస్తారు. అయితే పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక దేవుడు ఉంటున్నాడు. యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి అవతరించిన దేవుని కుమారుడు ఉంటున్నాడు. ఆయన నోట నుంచి వచ్చిన వాగ్దానం ఏంటి? యాకోబు, ఈ భూమిని, ఈ స్థలమును కాదు, నువ్వు పండుకొని ఉండేటువంటి 6 అడుగుల పడ ఉండే స్థలము కాదు. అందుకే దేవుడు జాగ్రత్తగా మాట్లాడుతుంది. ఒక స్థలం కాదు, అదొక భూమి. అంటే సువిశాలమైనటువంటి దేశం, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. ఆ భూమిని నీకును నీ సంతానమునకు నేను ఇస్తానన్నాడు. ఒక్కసారి దేవుడు మాట్లాడితే ఎంత పెద్ద ఆశీర్వాదం అండి. ఒకసారి దేవుడు మాట్లాడితే అది తరతరముల దీవెన. ప్రేమైన వారులారా, యాకోబుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ పిదప 1000 సంవత్సరాలు గడిచిపోయిందండి. ఈనాడు కూడా ఆ యొక్క భూభాగ్యంలో ఇశ్రాయేలీయులు ఉంటున్నారు. ఏంటి కారణం? 1000 సంవత్సరాల కిందట దేవుడు దిగి వచ్చి పలికిన మాట, ఆయన సన్నిధి దిగి వచ్చింది. ఆ యొక్క మహా గొప్ప పరలోకంలో వచ్చి దేవుడు దిగి వచ్చి ఆకాశంలో నుండి యాకోబుతో మాట్లాడుతూ పలికిన మాట, యాకోబు, ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తానన్నాడు. దేవుని సన్నిధి దిగి వస్తే ఆశీర్వాదములతో దిగి వస్తుంది. దేవుడి సన్నిధి దిగి వస్తే యాకోబు పండుకున్నటువంటి 6 అడుగుల స్థలము కాదు, ఆ బేతేలులో పడుకున్నాడే, రాయి తలగడగా చేసుకొని పడుకున్నాడే, ఆ 6 అడుగుల పిడికెడు స్థలాన్ని ఇచ్చేదానికి దేవుడు రాలేదు. అయితే సువిశాలమైన భూభాగాన్ని, పాలు తేనెలు ప్రవహించే కళాన దేశాన్ని, అది కూడా అతని సంతానానికి తరతరాలుగా ఇచ్చేదానికి వచ్చాడు. ఆయన సన్నిధి దీవెనకరమైంది. ఆయన సన్నిధి అద్భుతకరమైంది. ఆయన సన్నిధి తరతరముల దీవెనగా దిగిరాటం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు సముద్ర తీరంలో నిలబడుకుంటున్నాడు. మరి శిష్యులు ఆ యొక్క తిబెరియ సముద్రములో చాలా దూరంలో ఉంటున్నారు. ఆ యొక్క సముద్ర తీరము నుండి యేసు ప్రభు ఒక కేక వేశాడు, పిల్లలారా, తినుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఈ మారు కృపా మాసపత్రిక సందేశంలో ఈ భాగాన్ని గురించి కొద్దిగా మాట్లాడాను. ప్రియ దేవుని బిడ్డలారా, కృపా మాసపత్రిక మీరు పొందకుండా ఉన్నట్లయితే వెంటనే మా కృపా కార్యాలయాన్ని సంపాదించండి. ఈ పత్రిక ద్వారా దేవుడు నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ పత్రిక సందేశము కొరకై వేవేల మంది నిజంగా ప్రతి నెల కనిపెట్టుకొని ఉంటారండి. ఈ మారు మాసపత్రికలో ఈ అంశాన్ని గురించి నేను మాట్లాడాను. ప్రభువు తీరము మీద నిలిచాడు. శిష్యులు తిబెరియ సముద్రంలో ఉంటున్నారు. ప్రభు ఒక కేక వేశాడు, పిల్లలారా, తినుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? తీరము మీద నిలిచిన ప్రభు, సముద్రము మధ్యలో ఉండేటువంటి శిష్యులు. ప్రభు యొక్క స్వరము బయలుదేరింది, ఆ యొక్క జలముల మీద వెళతా ఉంది. శిష్యులను పలకరించడం ప్రారంభించింది. కీర్తనల గ్రంథంలో రాయబడింది కదా, యెహోవా స్వరము జలముల మీద వినిపిస్తుంది. యెహోవా స్వరం జలముల మీద వినిపిస్తుంది. కనుక దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి కీర్తనల గ్రంథములో ఉండేటువంటి యొక్క ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తానే యొక్క ప్రవచనం, తానే యొక్క ప్రవచన పురుషుడు, లేఖన పురుషుడు కనుక తీరము మీద నిలిచి ఆ యొక్క జలముల మీద తన స్వరాన్ని వినపడచేయడం ప్రారంభించాడు. పిల్లలారా, తినుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? అవునండి, ఆయన యొక్క మధురమైన స్వరం, ఆ యొక్క ఆప్యాయతతో
కూడిన ప్రేమ పలకరింపులు దేవుని ప్రేమిట్లారా తన ప్రజల యొక్క హృదయాల్లో స్పందన తెచ్చేట్టుగా ప్రభు మాట్లాడతాడు. వారు లేదన్నారు, సరే ఆపిదప్ప. ఆ యొక్క శిష్యులు దరికొచ్చారు, పట్టిన చేపల రాశితో వచ్చారు. అయితే వాక్యం ఏం చెప్తుంది? వారు దిగి దరికి రాగానే వాక్యంలో చూసినట్లయితే నిప్పులను వాటి మీద ఉంచబడినటువంటి చేపలు ఉన్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తారు. నాకు అనిపిస్తుంది ప్రపంచంలో ఎందరో కోటీశ్వరులు ఉన్నారండి, ఎందరో కోటీశ్వరులు ప్రేమైన వాళ్ళారు. ఒకానొకసారి ఒక గొప్ప కోటీశ్వరుని గురించి నేను విన్నాను. చాలా కోటీశ్వరుడు అండి. ఆ వ్యక్తి ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తనకు వంట చేసేదానికి వంట మనిషిని కూడా తీసుకుని వెళ్తాడు. అంటే ఆ వంట మనిషి తనకు అనుకూలమైనటువంటి భోజన పదార్థాలు చేస్తారు. ఆ యొక్క ప్రాంతంలో భోజన పదార్థాలు తినాడు. అతనికంటూ ఒక ఖరీదైనటువంటి విమానం, ఆ యొక్క విమానంలో తనతో కలిసి ఆ యొక్క వంట చేసే వ్యక్తి కూడా బయలుదేరుతాడు. నా చిన్నతనంలో ఈ వ్యక్తిని గురించి విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇలాంటి వారు కూడా వింటారా ప్రియ దేవుని బిడ్డలారా? అయితే వింత ఏంటంటే తన దేశంలో ఉన్న వంట మనిషిని తీసుకొని ఈ భూమి మీద ఉండే మరొక దేశానికి వస్తున్నాడు. అయితే సర్వశక్తి కలిగినటువంటి మన దేవుడు ఏం చేశాడు? ప్రపంచంలో ఎవరికి జరిగిన అద్భుతం మరి ఎక్కడి నుంచి తెచ్చాడు? పరలోకం నుంచి తెచ్చాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తీసుకొని వచ్చాడు ఆ యొక్క నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలు. నాకు అనిపిస్తుంది దేవ ప్రపంచంలో ఏ కోటీశ్వరులకు కూడా లేని దీవెనలు, ఆధిక్యతలు మీ ప్రియబిడ్డలకు ఉన్నాయా? సాక్షాత్తు ప్రభువే దిగి వచ్చాడండి. సాక్షాత్తు ప్రభువే వాటిని తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఏముంది? ప్రభు యొక్క సన్నిధిలో ఏముంది? నీ యొక్క అవసరతలు తీరడం ప్రారంభిస్తాయి. నీ ప్రతి అవసరత తీరుతుందండి. ఆనాటి ఉదయకాలపు భోజనం లేక పేతురు ఇక ఇతర శిష్యులు వ్యాకుల పడుతుండగా ప్రభు తానే దగ్గరికి వచ్చాడు. అదే కదండి పునరుత్థాన సందేశం. ఆనాడు ఆ యొక్క ఎమ్మాయి గ్రామానికి ఇరువురు వెళుతుండగా ప్రభు తానే దగ్గరికి వచ్చి వారితో మాట్లాడాను. ఇప్పుడు ఉదయకాలపు భోజనం లేకుండా తన శిష్యులు బాధపడుతుండగా ప్రభు తానే భోజనం తీసుకొని వచ్చాడు. ఏంటండి ఈ యొక్క వింత? ప్రభు యొక్క వింతనే కాదు, అది ఒక వింత అయిన ప్రేమైన వారలారా.